శ్రీమతే రామానుజాయ నమః. దుష్యంతుడు శకుంతల. ఈ విధముగా పూర్వవంశము పూర్వుని కారణముగా అభివృద్ధి చెందినదని చెప్పగా రాజు విని మహాముని పూర్వవంశములో ప్రముఖుడైన వాని చరిత్రను వినిపింపమానగా నిట్లారంభించెను. పూర్వవంశములో చాలామంది రాజులు జన్మించిరి. వారిలో దుష్యంతుడొకడు. అతడు రాజ్యమేలుచున్న సమయములో నొకసారి వేటాడుటకై కన్వాశ్రమ ప్రాంతమునకు పోయెను. అతడు వేటాడి కన్వ మహాముని దర్శనము చేయదలచి ఆ ఆశ్రమములోనికి పోయెను. అతడునొక అపురూప లావణ్యవతి యవనవతి యగు సుందరిని చూచి మహాముని ఎందేగిరినారని ప్రశ్నించెను. ఆమె వారు ఇప్పుడు సమిత్కుసుమ పుష్పాదులకై వనములకు పోయిరి. ఇప్పుడే సౌందర్యాదులు చూచి రాజకుమార్తెగా భావించి ఆమెయందు మనస్సు గలవాడై కన్వ మహామునీంద్రులు దీక్షాపరులు గదా, నీవెట్లాయినా కుమార్తెవగుదు అనెను. అప్పుడు ఆమె తన చరిత్రమునిట్లు వివరించెను. విశ్వామిత్రమునీంద్రుడు ఘోరతపమాచరించుచుండగా తపోవిఘ్నము చేయుమని ఇంద్రుడు మేనకను పంపెను. ఆమె వచ్చి విశ్వామిత్రుని లోబరచుకొని కొన్నాళ్ళ ఆయనతో నుండి నన్ను ప్రసవించి ఈ ఆశ్రమ ప్రాంతారణ్యములో ఒక చెట్టు మొదలైన వదిలి వెడలిపోయెను. నా తండ్రి మరల తపమునకు పోయెను. నాయందు జాలిపడిన శకుంత పక్షులు తేనె తదితర రుచ్య పదార్థములు ఇచ్చి పెంచినవి. శకుంతములచే పెంచబడిన దానన గాన నన్ను శకుంతలయని పిలువసాగిరి. స్నానార్థం వచ్చిన కర్మముని నన్ను గుర్తించి తన ఆశ్రమమును గునివచ్చి పెంచగా నా మునీంద్రుని పెంపుడు బిడ్డనైతినని తన చరిత్రను చెప్పగా దుష్యంతుడు ఆనందించి ఈమె రాజపుత్రిక గావున వివాహమాడదగునని గాంధర్వ విధానముగా వివాహమాడి ఆమెను పొంది కొన్ని రోజులలో రాజధానికి కొనిపోవుదనని చెప్పి నమ్మించి వెళ్ళిపోయాను. తరువాత కన్వుడు వచ్చి తన కుమార్తె స్థితిని గమనించి వివాహము చేసుకొనుటకు ఆనందించను. ఆమె ఆశ్రమంలో ఉండగా చక్కని కుమారుని కన్నది. అతనికి భరతుడని పేరిడినారు. చిన్నతరములోనే సింహముల నదలించి వాటికై స్వారీ చేయుట మొదలగు సాహసకృత్యములు చేయుటచే అతనికి సింహధమనుడను బిరుదు కలిగినది. అఖండ యశస్శాలియగు ఆ భరతుడే మీ భరత వంశమునకు మూల పురుషుడయ్యే నని రాజునకు భరతుని చరిత్రము వినిపించను. తరువాత మహాదాతయగు రతిదేవుని చరిత్రము వినిపించను. జై శ్రీమన్నారాయణ.